వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క పునరుత్థాన దినమందు మన ప్రభుని మనము ఆరాధించిన కొరకే ఆయన పాదముల చెంతకు చేరువచ్చాం. కనుక మన ప్రభుని మనం ఆరాధించక మునుపు కొన్ని మాటలు మనం వినటానికి ప్రయత్నము చేద్దాం. ఆ మైక్ కట్టి బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపుడు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన ప్రభుని మనం ఈరోజు ఎందుకు ఆరాధించాలి? మన ప్రభుని మనం ఈరోజు ఎందుకు పూజించాలి, మొక్కాలి అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే బైబిల్ గ్రంథంలో నుంచి రండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. దేవుడు లేఖన వాక్కును దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మన ప్రభువు మనను నడిపించేవాడు. మన ప్రభు ఎవరు? నడిపించేవాడు. ఎలా? నిత్యము నడిపించేవాడు కదా. మన ప్రభు ఎవరు? నిత్యము నడిపించేవాడు. కనుక మనం ఏం చేయడానికి? ఆరాధించాలి. మరి మనకేదో ఆరోగ్యం ఉన్నంత వరకు నడిపించి ఆరోగ్యం క్షీణించినప్పుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టినా మన ప్రభువు మాత్రం మనల్ని ఏం చేస్తాడు అంటే నడిపిస్తాడు. ఎవరు? మన ప్రభు నడిపించేవాడు. ఎవరు? నడిపించేవాడు. ఎంతవరకు నడిపిస్తాడు ఆయన? నిత్యము నడిపిస్తాడు. ఎంత నడిపిస్తాడు ఆయన? 48వ కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుంటాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను ఎందుకు నడిపిస్తాడు? ఆయన మరణము వరకు నడిపిస్తాడు. మన చెయ్యి అన్నడు ఏం చేయడు? విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెట్టినా మన యొక్క ప్రభువు మనల్ని ఏం చేయడు? విడిచిపెట్టక మన చెయ్యి పట్టుకొని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తూ ఉంటాడు. అందుకు మన ప్రభుకి ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఎవరైనా నడిపించేవాడు. ఎవరైనా నిత్యము మన చేయి పట్టుకొని మరణం వరకు మనల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు అని రాయబడింది. ఎంతవరకు మనల్ని ఏం చేశాడు ఆయన? ఎంతవరకు మనల్ని ఏం చేశాడు ఆయన? నడిపించాడు. ఇక ముందు కూడా మనల్ని ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకు మనం ఏం చేయాలని? ఆరాధించాలి. అందుకు మనం ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనం చూద్దాం. నిర్గమాకాండం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము
8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మనలను నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట కదా. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించడానికి ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. కదా, ఎంత గొప్ప దేవుడు. మళ్ళీ కూడా ఈ మాటలు మనం ఉంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మళ్ళీ కూడా ఐగుప్తు అనే దాసత్వం నుంచి మనల్ని విడిపించి, ఐగుప్తు అనే పాపదాసత్వం నుంచి, ఐగుప్తు అనే ఆ యొక్క చీకటి నుంచి, ఐగుప్తు అనే ఆ యొక్క మరి ఆ శ్రమల నుంచి మళ్ళీ కూడా విడిపించి మళ్ళీ కూడా పరమ కానాను అయిన పరలోక రాజ్యానికి నడిపించడానికి ఆయన కూడా ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? నిన్ను నన్ను మనలను ఆ పరమ కానానులోనికి తీసుకుని వెళ్ళడానికి, నడిపించడానికి ఒక నాయకుడిగా ఈ లోకానికి ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి కదా. ఎంత శ్రేష్టమైన మాట ఈ మాట. చూడండి, అక్కడ ఈ మాట నాకు చాలా ఇష్టం. ఇశ్రాయేలును ఐగుప్తుల చేతిలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క కానాను దేశంలోకి వారు నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? లోకానికి దిగి వచ్చారు. అందుకే చాలా సార్లు 2-3 సార్లు మాత్రమే ఆయన పుట్టాడు అని రాయబడి ఉంది కదా బైబిల్ గ్రంథంలో. ఎక్కువ సార్లు ఏముంది అంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాను అన్న మాట చాలాసార్లు రాయబడింది. ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీ నా పాపమును చూసి, పాపము చేత నలిగిపోవడం చూసి ఆయనే ఈ లోకానికి ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దిగి వచ్చున్నాడు. దిగి వచ్చి ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? నడిపించాడు. ఎక్కడ? అరణ్యంలో నడిపించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దిగి వచ్చి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఏం చేసిన వారిని నడిపించాడు లేదా? నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఆయన నడిపించే దేవుడు. ఎవరైనా నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎలా నడిపించాడు? ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడు అనేది మనము ఈ యొక్క మొదటి వర్తమానంలో చూస్తాం. ఓకే, ఎలా నడిపించాడు అనేది ఇప్పుడు ఈ వర్తమానంలో మనం చూడటానికి ప్రయత్నము చేస్తాం. రెండవ వర్తమానంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు నడిపించాడు అన్నది రెండవ వర్తమానంలో మనం సమయాన్ని పెట్టి వినడానికి ప్రయత్నించేద్దాం. నిజానికి ఇశ్రాయేలు చేసే ప్రయాణము 40 సంవత్సరాల ప్రయాణం కానే కాదు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ కానానులో ప్రవేశించడానికి 40 సంవత్సరాల ప్రయాణం కానే కాదు. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు కూడా కాదు, రోజులు. ఎన్ని రోజులు? 11 రోజులు. 11 రోజులు. అది రెండో మనం జ్ఞాపకం చేస్తాను సమయాన్ని బట్టి. 11 రోజులు ప్రయాణం. అంటే
11 రోజులు ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేశారు? ఎందుకు వాళ్ళు అరణ్యం చుట్టూ తిరిగారు అనేది రెండవ భాగంలో మనం చూడటానికి ప్రయత్నించాము. ఇప్పుడు ఈ మొదటి వర్తమానంలో 50వ వర్తమానంలో 40 సంవత్సరాలు దేవుడి ఇశ్రాయేలును ఎలా నడిపించాడు అనేది మనము ఈ యొక్క చూద్దాం. ఎక్కడ నడిపించాడు 40 సంవత్సరాలు? అరణ్యంలో. ఈ అరణ్యం ఎలాంటి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు అంటే, ఈ ఎలాంటి అరణ్యము అంటే రండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము రండి 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యంలో అనగా ఎడారులు గోతుల దేశంలో అనావృష్టియో గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జిల్లా అడుగుతలేదు. చూడండి, ఈ అరణ్యం ఎలాంటిది అంటే స్పష్టంగా రాయబడింది ఇక్కడ. ఎలాంటిది అంటే ఎడారులు కలిగినటువంటిది. ఒకటి శ్రద్ధగా, ఈ అరణ్యం ఎలాంటిది అంటే ఒకటి ఎడారులు కలిగినటువంటిది, 2 గోతులు కలిగినటువంటిది. ఎడారులు అంటే తెలుసు మనకి, ఎడారులు అంటే నీళ్ళు ఉండదు, నిత్యము అంటే కదా ఇసుక ప్రదేశం కదా, అలాంటి ప్రదేశం. 2 గోతులు కలిగింది. గోతులు అంటే గుమ్ములు కదా మన భాష. గోతులు కలిగింది. 3 అనావృష్టి కలిగింది. అనావృష్టి అంటే ఏమి ఉండదు కదా. మరి తర్వాత గాఢాంధకారం అంటే చిక్క చీకటి, అర్థమైంది? గాఢాంధకారం. ఇంకా ఎవ్వరు కూడా అక్కడ ఏం చేయరు, తిరగలేదు, సంచారం లేదు, ఎవరు కూడా అక్కడ తిరగదు. అలాంటిది ఎవరు కూడా అక్కడ నివసించలేదు కూడా. అలాంటి అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు ఏం చేశాడు? నడిపిస్తున్నాడు. చూడండి, ఈ అరణ్యం ఎలాంటిదంటే సామాన్యమైనది కాదు. అది ఎడారులు కలిగినది. 2 అది గోతులు కలిగినది. ఏ రాత్రి ఎవరు ఏ గోతులు పడిపోతారో. 3 అనావృష్టి, అక్కడ చావలసిందే. 4 చీకటి, చిక్క చీకటి కదా. చివరికి చూస్తాం ఏముంది అక్కడ, ఎవరు తిరగనటువంటిది, ఎవరు కూడా అక్కడ నివాసము. అలాంటి అరణ్యములో దేవుడు ఇశ్రాయేలును ఏం చేస్తున్నాడు? నడిపిస్తా ఉన్నాడు కదా. ఇది ఒకటి. అరణ్యం ఎలాంటిది అంటే ఇది ఒకటి. 2 చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అలాంటి అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. శ్రద్ధగా రండి, నేను అడుగుతాను. ఎవరు పడితే తెలియదు. శ్రద్ధగా రండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. అర్థమవ్వకపోతే చేయొచ్చు, మళ్ళా చెప్తాను. ఓకే. అలాంటి అరణ్యంలో దేవుడు ఏం చేస్తే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఆ అరణ్యములో వెలుగు లేదు, ఆ అరణ్యములో నీళ్లు లేవు, ఆ అరణ్యములో జీవం కలిగిన ఎటువంటి ప్రాణి కూడా లేదు. అలాంటిది అరణ్యం. 2వది అరణ్యం ఎలాంటిది అండి? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనం. త్వరగా. చాలండి. ఎలాంటి అరణ్యము? తాపకరమైన పాములు. 2 తేళ్లు కలిగిన ఎడారి, నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యం. చూడండి, ఈ అరణ్యం ఎలాంటిది? పాములు ఉన్నాయి, తాపకరమైన పాములు. ఈ పాము కలిస్తే స్పాట్లు ఏమైపోలేదు, పాములు ఉన్నాయి. ఇంకా అరణ్యంలో ఏమున్నాయి? తేళ్లు
ఏమై అరణ్యములో తేళ్ళు ఉన్నాయి. ఇంకా అరణ్యములు ఏమున్నాయి? నీళ్ళు లేవు, తాగడానికి ఏమి లేదు. అలాంటి అరణ్యంలో దేవుడి స్త్రీలను ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. గుర్తించుకోండి. మూడోది జ్ఞాపకం చేస్తాం. మూడోది రండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ 13:5. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేవాడు నేనే. చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడును. అంటే అరణ్యం ఎలాంటిది? మహా ఎండ. ఎండ వేరే, మహా ఎండ వేరే కదా. మహా ఎండ అంటే ఎండలో మనం ఏం చేయలేం, ఉండలేము. చూడండి, కొన్నిసార్లు వేసవికాలంలో కొన్ని రీల్స్ చేస్తుంటారు కొంతమంది. ఏమేమి చేస్తారు? మంచి ఎండ వస్తుంటే ఏం చేస్తారు? అట్లు పోతారు, గుడ్లు అట్లు పోయాలు, ఇటువంటి రీల్స్ చూస్తాం కదా. అలాంటి అంటే ఇది సామాన్యమైన ఎండ, కానీ ఇది ఏ ఎండ అంట? మహా ఎండ. ఎండ ఎంత వేడి ఉంటుందో కదా, అలాంటి ఎండలు కలిగినటువంటిది ఈ అరణ్యం. అలాంటి ఎండలు కలిగిన అరణ్యములో, అలాంటి పాములు తేలున్న అరణ్యములో, నీళ్లు లేని అరణ్యములో, అదే గోతులు, ఇంకా మరి అనావృష్టి, ఇంకా చూసినట్లయితే గాఢాంధకారము ఉన్నటువంటి ఆ అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు నడిపించాడు కదా. ఈరోజు వాళ్ళు మాత్రమే కాదు, మీరు మనలో కూడా ఏం చేశాడు? ఆ విధంగా అందుకు మనమెంతో ధన్యులం. చూడండి, ఇక్కడ చూస్తే ఈ అరణ్యము ప్రయాణం అంటే ఇది సామాన్యమైనది కానే కాదు. అరణ్య ప్రయాణం అంటే సామాన్యమైనది కాదు. ఆ దినాల్లో ఎడారిలో లేదా ఈ యొక్క అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ ఎడారిలో ప్రయాణం చేస్తే వారికి ఉన్నటువంటి సాధనము ఒకే ఒకటి. అదేంటి చెప్పగలరా? అరణ్యములో లేదా ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ప్రయాణించే వాళ్ళు వాడే సాధనం ఏంటి? ఒంటెలు కదా, ఒంటెలు. అయితే ఎడారిలో ఏ జంతువు పడితే ఆ జంతువు ప్రయాణము చేయలేదు. చేస్తే ఏమైపోయి వెంటనే చచ్చిపోవడమే. ఆ వేడికి, ఆ యొక్క నీళ్ళు లేక చచ్చిపోతాయి. ఒక్క ఒంటె మాత్రమే ప్రయాణము చేయగలదు. ఎక్కడ? కదా. ఎందుకు వారు ఒంటెలు మాత్రమే సాధనముగా వాళ్ళు వాడుకుంటారు అంటే, అక్కడ ఎడారిలో ఏముండదు, నీళ్ళు ఉండదు, నీళ్ళు దొరకవు. అలాంటప్పుడు వారు ఏం చేస్తారంటే, బాగా దాహం వేస్తే ఒంటెను ఏం చేస్తారు? ఒంటెను చంపి దానిలో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో ఏముంటుంది? నీళ్ళు. ఎన్ని ఉంటుంది తెలుసా? ఇంచుమించుగా 10 బిందెలు నీళ్ళు ఇంచుమించు ఉంటుంది. ఉంటే సంచిలో ఎన్ని బిందెలు? 10 బిందెల నీళ్లు దాచుకోగలుగుతాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒంటెలను వస్తువులుగా ఏం చేస్తారు? వాడుకునే ప్రయాణము. ఇలాంటి ఎడారిలో దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఈ అరణ్యం సామాన్యమైనది. దేవుడు వారిని నడిపించక మునుపు ఆయన చేసిన కార్యం ఏంటి అంటే, మనం చదువుకున్నాం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 8 ఏం చదువుకున్నాం మనం? 3:8 చూడండి. పాలు తేనెలు ఐగుప్తు నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించు వారిని నడిపించుటకు ఆయన ఏం చేశాడు? ఆయన అంటే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాతే వారిని ఏం చేస్తున్నాడు? దేశానికి ఏం చేస్తున్నాడు అంటే, వారు నడిపించక మునుపు, ఈ అరణ్యములో వారు నడిపించక మునుపు వారు ఎక్కడున్నారు?
ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న వారిని విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఆ నడిపించడానికి ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. అర్థమైందా? నడిపించి దిగి వచ్చాడు. ఐగుప్తులో ఉన్న వారిని విడిపించాడు. ఐగుప్తు అనగా మనకి చూసినప్పుడు ఐగుప్తు నుండి అన్నప్పుడు మనం చూస్తే ఐగుప్తు అనే లోకములో నుండి అని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తు అంటే లోకం. లోకములో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించి నడిపిస్తున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. రెండు, ఐగుప్తులో నుండి అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే బానిసత్వము అని అర్థం చేసుకోవాలి. ఏంటది? బానిసత్వములో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. రకరకాల బానిసత్వంలో ఉన్నాం కదా. అలాంటి బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఓకే. మూడవదిగా ఐగుప్తు అన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే రోగములు కదా. ఐగుప్తులు ఏముండేవి? రోగాలు. అందుకే ఏమన్నాడు? నిర్గమాకాండం 15:26 ఏమన్నాడు? ఐగుప్తులకు కలిగిన రోగములు ఏది నీకు? ఏమన్నాడు? నిర్గమాకాండం 15:26 ఏమన్నాడు? కృపా బైబిల్కి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములో ఏది మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులు కలిసిన రోగములు ఏది నీకు? అంటే ఐగుప్తులు ఏమున్నాయి? రోగాలు. అర్థమైందా? ఐగుప్తులు రోగాలు ఉన్నాయి. కనుక ఐగుప్తు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే నాలుగోదిగా రోగములు కదా. రోగముల నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నాలుగవదిగా ఐగుప్తులో నుంచి మనం విడిపించాడు అన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే శ్రమలు. ఐగుప్తులు ఏమున్నాయి? నిర్గమాకాండము చదువుది కానీ 2వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూస్తాం. వాళ్ళు ఆ శ్రమను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు, మూలుగుతున్నారు. అప్పుడు దేవుడు వారి శ్రమను జ్ఞాపకము చేసుకున్నారు కదా. కనుక ఐగుప్తులో శ్రమలు అనుభవించారు. కనుక ఐగుప్తు అనే శ్రమల నుండి ఏం చేశాడు? దేవుడు విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఐదవదిగా ఐగుప్తు అన్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే దేవతలు. ఐగుప్తులు ఏముండేవి? దేవతలు. రకరకాల దేవతలకు ఏం చేయాలి? కనుక అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించి ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈరోజు మనం కూడా ఇలాంటి 5 అంతల దుస్థితిలో నుంచి ఉన్నటువంటి మనం కూడా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తనే లోకములో నుండి విడిపించాడు. 2 ఐగుప్తనే బానిస నుంచి విడిపించాడు. 3 ఐగుప్తనే రోగం నుంచి విడిపించాడు. 4 ఐగుప్తనే శ్రమల నుండి విడిపించాడు. 5 ఐగుప్తనే విగ్రహాల నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. విడిపించి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. ఇస్రాయేలు తల్లి ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? మనల్ని ఎన్ని సంవత్సరాలు నడిపిస్తాడు కదా. ఈ ఐగుప్తనే ఈ లోకములో మనం కూడా ఎక్కడున్నాము? అరణ్యం అనే లోకములో ఉన్నాము. ఈ అరణ్యం అనే లోకములో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇస్రాయేలు ప్రజలు యాత్ర చేస్తున్నాం కదా. వీళ్ళ యాత్ర ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు. మన యాత్ర ఎన్ని సంవత్సరాలు? మనకి వాళ్ళకి టార్గెట్ ఉంది 40 సంవత్సరాలు. మనకి టార్గెట్ ఏంటి? 70. అధిక బలం అయితే కదమంటారు. కనుక ప్రాముఖ్యంగా మనల్ని కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనల్ని కూడా ఈ లోకం అరణ్యములో నడిపిస్తున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ముందు ఏం చేశాడు? నడిపించే ముందు ఏం చేశాడు? విడిపించాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి? ఐగుప్తునే 5 అంతల దుస్థితి నుంచి. అర్థమైందా?
ఐగుప్తునే 5 అంతల దుస్థితి నుంచి, ఐగుప్తునే ఒకటి లోకము నుంచి, ఐగుప్తునే బానిసత్వం నుంచి, ఐగుప్తునే రోగం నుంచి, ఐగుప్తునే శ్రమల నుంచి, ఐగుప్తునే విగ్రహాల నుంచి శ్రమలు కూడా విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వల్ల కూడా నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇందులో మీకు అర్థమైంది కదా? అర్థమైంది లేదా? అర్థమైందా? అర్థమైందా? మనం ఎందుకు ఆయన ఆరాధించాలి? నడిపించేవాడు. ఆ నడిపించే దేవుడికి మనం మనకేం చేయాలి? ఆరాధించాలి. నడిపించక ముందు మనం ఎక్కడున్నాము? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నాం. మనం ఎక్కడున్నాము? లోకములో ఉన్నాం. ఐగుప్తు ఎక్కడున్నాం మనము? ఐగుప్తు అంటే ఏంటి? బానిసత్వంలో ఉన్నాం. ఐగుప్తు అనే మూడేంటి? రోగములు, ఐగుప్తునే శ్రమలు, ఐగుప్తులు వీటన్నిటిని చేసే శ్రమలని విడిపించి ఇప్పుడు మనం నడిపిస్తున్నాం. అందుకు మనం మనకేం చేయాలి? ఎలా నడిపిస్తున్నాడు? ఎలా నడిపిస్తున్నాడని మనం ఆయన ఆలోచించాలి. ఆ నడిపించే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడని మనం ఆలోచించాలి. విడిపించాడు, బస్సు అయిపోయింది. విడిపించావు, నీకు వదనాలని చెప్పి దేవుడు ఆలోచిస్తే మంచిది. మరి విడిపించిన దేవుడికి మనం ఏం చేయాలి? నడిపించాలి. దేవుడు అనేవాడు విడిపించాలి, నడిపించాలి. ఈ 2 క్వాలిటీస్ ఉన్నవాడే దేవుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ విడిపించాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఎలా నడిపిస్తున్నాడో చూద్దాం బైబిల్ గ్రంథంలో. రండి, దేవుడి యొక్క వాక్యంలో దేవుడు విడిపించి ఏం చేశాడు అంటే, వదిలేశాడంటే వారిని ఏం చేయలేదు? వదలలేదు. వారి కొరకు దేవుడు ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి ఇవ్వాలనుకుని ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలోనే వారికి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వారికి అర్థమైందా? వారికి వాగ్దానం అనేది చేశాడు. కనుక పాలు తేనెలు ప్రవహించే దేశము ఏంటి అంటే అదే కనాను దేశము. నిజమే, కనాను దేశంలో అక్షరార్థంగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయంట. అక్కడ ఉన్నటువంటి ఆవులు లేదా అక్కడ ఉన్నటువంటి గేదెలు చాలా విస్తారంగా ఏం చేస్తాయంటే పాలు అనేవి ఇస్తాయంట. చరిత్రలో మనం చూస్తే చరిత్ర ఏం చెప్తుంది అంటే విస్తారమైన శ్రేష్టమైనటువంటి ఫలాలు సస్యశ్యామలైనటువంటి దేశం. ఏ దేశము? కనాను దేశం కదా. ఈ జంతువులకి ఒకవేళ ఆవులకు కానీ గేదెలకు కానీ ఒకవేళ పొరపాటున దెబ్బతైంది అనుకోండి, ఏం రావాలి? దెబ్బతైతే రక్తం రావాలి. రంగమ్మ, దెబ్బతైతే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. కానీ కనాను దేశంలో జంతువులకి ఆవులకు కానీ గేదెలు కానీ దెబ్బతైతే రక్తం రాదు. ఏమొస్తాయి? పాలు వస్తాయి. పాలు వస్తాయి అంటే చరిత్ర చెబుతుంది. అంటే అంత అంత విస్తారంగా ఏముంటాయి. అలాగే తేనె కూడా బండల నుంచి ఏమొస్తాయంట అంటే ఎంత విస్తారంగా చూడండి. అలాంటి పాలు తేనెలు ప్రపంచ దేశంలోనికి వారిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన నడిపించాలని. అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన మరి సస్యశ్యామలైనటువంటి ఆ యొక్క దేశం దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరు ఇశ్రాయేలు? ఇప్పుడు మనమే. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు? నీవు నేను మనమే ఆ ఇశ్రాయేలు కదా. ఈ 40 సంవత్సరాలు ఇప్పుడు ఎలా నడిపించాడో మనం చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు వారిని విడిపించి ఇలాంటి శ్రేష్టమైన, ఇలాంటి ఉన్నతమైన, ఇలాంటి సస్యశ్యామలైనటువంటి ఆ దేశానికి ఎలా నడిపించాడు అని ఆలోచన చేస్తే రండి, కీర్తన గ్రంథం 78వ కీర్తన 52వ వచనం. వారి ఎదుటి నుండి అన్ని జనుల వెళ్ళగొట్టును, కొలనూల చేత వారి శ్వాసం వారికి పంచి ఇచ్చును, ఇశ్రాయేలు గోత్రంలో వారి గుడారంలో నివసింపజేసును. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి
78, 52. గొర్రె పిల్ల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. చూడండి ఎలా నడిపించాడు, అరణ్యంలో ఎలా నడిపించాడు. ఒకడు మందను నడిపించాడు. మందను ఎవరు నడిపిస్తారు? కాపరి. అంటే ఎలా నడిపించాడు? ఒక కాపరి వలె నడిపించాడు కదా. ఎలా నడిపించాడు? ఒక కాపరి. చూడండి, ఒక కాపరి గొర్రెలు ఎలా నడిపిస్తాడు? చాలా జాగ్రత్తగా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చూడండి, దెబ్బ తగిలిన వాటిని ఏం చేస్తాడు? చాలా అంటే చిన్న వాటిని ఏం చేస్తాడు? భుజాన మోసు. అంటే ఒక కాపరి వలె ఏం చేస్తాడు? వారిని నడిపించాడు. మన దేవుడు మనకి ఎలా ఉన్నాడు అంటే కాపరిగా. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? కీర్తనకారుడు యెహోవా నా కాపరి అన్నాడు కదా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడింది ఎవరు అంటే ప్రభు అయినా కదా. అందుకే అక్కడ 8వ గ్రంథంలో రాబడి ఉంటుంది, మనకు తెలిసిన మాట అది. ఒక కాపరి వలె వాడిని ఏం చేశాడు? కాపాడు. 31 చదువుతుంది కానీ 31 చూస్తాం. యోసేపు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే తెలుగు రాయబడింది, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలును సజీవులుగా ఏం చేశాడు? కాపాడాడు కదా. అంటే ఒక కాపరి వలె కాపాడి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో ఏం చేశాడు? నడిపించాడు. కానీ ఈరోజు మనల్ని కూడా దేవుడు విడిపించి మనం విడిచిపెట్టలేదు. విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఎలా నడిపించాడు మనల్ని అంటే ఒక కాపురి వలె మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ దివారాత్రుల వల్ల ఏం చేస్తున్నాడు? దివారాత్రుల వల్ల ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు కదా. కుడుకక నిద్రపోకుండా మనల్ని, ఒకవేళ ఆయన కుడికినా నిద్రపోయినా మనం ఈరోజు ఉండేవాళ్ళమే. అంతగా మన ఇంట్లో శ్రద్ధ తీసుకున్నాడు. కాపరి వలె మనల్ని ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఈ దినాల్లో మనం చూస్తే ఇండోనేషియాని ఇంకా ఒకే రోజు 3 దేశాల్లో భూకంపం వచ్చింది. 3 స్థలాలు. కొన్ని వేల మంది ఏమైపోయారు? కొన్ని కోట్ల నష్టపరిహారం నష్టం కలిగింది. ఇండోనేషియా, తర్వాత ఇంకా ఇది కొలంబియా, ఇంకో దేశం ఏదో మొత్తానికి భూకంపాలు వచ్చాయి. భూకంపం తర్వాత జపాన్ ఏదో భయంకరటువంటి జల ప్రవాహం చేత కొట్టుకుపోయారు. ఇంకా ఇప్పుడు మనం చూస్తే చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. చాలామంది భయంకరంగా సడన్గా చచ్చిపోతున్నారు చాలామంది కదా. అయితే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే మన ప్రభువు మనల్ని ఈ యొక్క లోకం అనే అరణ్యంలో మనల్ని ఏం చేస్తున్నాడంటే ఒక కాపరిగా మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. అందుకు మనకి ఏం చేయాలి? రెండవది చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21. కొంచెం స్పీడ్గా వెళ్ళాలి చదివి కనుక. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాలుకు ఓపు రాలేదు. ఇదిగాక రాజ్యములను. చాలు, ఇక్కడ చూడండి. ఈ 40 సంవత్సరాలు వారి యొక్క వస్త్రములు, వారి కాలుకి ఏం రాలేదు అంటే ఎలా నడిపించాడు? ఒక పోషకుడుగా వారిని ఏం చేస్తున్నాడు? నడిపించాడు. ఒక పోషకుడిగా వారు నడిపించాడు కదా. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 8:16 ద్వితీయోపదేశకాండము 8:16 మనం చూస్తే అరణ్యములో మన్నాతో వారిని ఏం చేశాడు? పోషించాడు. మన్నాతో పోషించాడు కదా. ఎంతమందిని? 6 లక్షల కాల్బలం.
అంటే కాల్బలం అంటే 20 సంవత్సరాలు దాటింది కనుక ఇంకా చిన్నపిల్లలు వెళ్ళే కౌంటింగ్లో లేదు కదా. ఈ 6 లక్షల కాల్బలానికి దేంతో పోషించిన వారిని మన్నాతో పోషించారు. ఈ మన్నా ఎవరి ఆహారము? ఎవరు తింటారు ఈ మన్నా? దేవదూతలు భుజించే ఆహారం ఈ యొక్క మన్నా కదా. మనం చూస్తాం అన్నమాట. అక్కడ కీర్తన 78వ కీర్తన ఉంటుంది చూడండి, 24:5. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యం వారి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అబ్బా, ఎవరి ఆహారం ఇది? దేవదూతల ఆహారం ఇచ్చాడు. మాకు తినడానికి తిండి లేదు, ఆకలితో చంపేస్తున్నాం అని చెప్తే ఆకాశం నుంచి దేవుడు ఏమి ఇచ్చాడు? మన్నాడు. ఎంతమందికి? మనము కస్టమర్స్ వస్తే మనకు మనమే వండుకొని తిందుకుంటే మనకే కదా. కానీ చూడండి, మళ్ళీ ఎక్కడిచ్చాడు ఆహారం? అరణ్యములు. మనకు ఊళ్ళో కూడా చూడండి, 6 లక్షల మందికి దేవదూతలు తినే ఆహారం దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి ఇచ్చి పోషిస్తున్నాడు. ఈ దేవదూతల ఆహారము ఇది మనుషులది కాదు, తేలికంటే ఎలా ఉంటుందంట? తీయనైన ఆహారం ఇచ్చాడు. అయినా వారికి ఏం లేదు, నచ్చలే. అయినా వారికి తృప్తిలే కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది రుచి లేదు, పచ్చి లేదు. అంత రుచిగా ఉంటే దేవదూతలు తినే ఆహారం ఇస్తే తిని ఇప్పుడు ఏమంటున్నారు? రుచి లేదు, పచ్చి లేదు అంటున్నారు. రోజు ఈ ఆహారం ఇదేనా, మరి ఇంకే ఆహారం లేదా? రోజు ఈ ఆహారమేనా అన్నారు కదా. మళ్ళా దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆకాశం నుంచి మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఊరి అంటే మాంసం. అర్థమైందా? మాంసం ఇచ్చాడు. ఈ మాంసం తిని పల్లిరికి వచ్చి మొగసాటి సమయం ఇచ్చాడు వాడికి. మళ్ళా ఏం చేస్తాడు కదా. చూడండి, వాళ్ళు ఎలా అంటే వారికి నచ్చిన భోజనం పెట్టి వారిని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? ఎంతమందిని? మనం ఒక కస్టమర్స్ మన గ్రామంలో పెట్టుకుందని మనకేం రాదు. ఒక్కరోజు ఒక్క పూట 40 సంవత్సరాలు 6 లక్షల మంది కాల్బలం అంటే ఎక్కువ మంది ఉన్నారు. వారికి కోరిన ఆహారాన్ని చేసేవారిని అంటే ఒక పోషకుడుగా ఉండి వారిని ఏం చేశాడు కదా. చూడండి, ఏం లేదు, ఇంట్లో 2 కొడుకులు ఉంటేనే మనం ఏం చేయలేము. 2 కొడుకులు ఉంటేనే మనము 2 పిల్లల్ని మనం ఏం చేయలేము. నాకు అది కావాలంటే నీకొకటి ఇట్లా తింటే తిను. మా ఇంట్లో చికెన్గా ఉన్నామనుకోండి, మా ఇంట్లో చికెన్గా ఉన్నామనుకోండి, మేమన్నా తింటాం. కానీ మా ఇంట్లో ఒక వ్యక్తి తింటాం. ఎవరు? అచ్చా, ఎంత తింటాడు? దేవత చేస్తారు, పర్లేదు. మా ప్రభు అయితే మాత్రం చిక్కుడికాయ ఉంటే తిందురా అని చెప్పి తిండు. కాకపోతే నేను ఉట్టన్నం తినేస్తాను కానీ చిక్కుడికాయ తిండు. ఆడికి మళ్ళా ఉండితే స్పెషల్గా గుడ్డొట్టు ఏదో పోయి లేకపోతే ఉట్టిని పెట్టాలి. చూడండి, అంటే ఇద్దరుంటేనే మనం ఏం చేయలేకపోతున్నాం, విసిగిపోతున్నాం. అప్పుడు 6 లక్షల మంది అంటే మనిషి ఒక వెరైటీ అడుగుతాడు. అర్థమైందా? నాకు చికెన్ నేను తిన్న నాకు బాగుంది అంటాడు ఒకడు. అర్థమైందా? రకరకాలుగా కదా. కానీ 6 లక్షల మందికి ఏది కావాలంటే దాన్ని పెట్టి ఏం చేసిన వాడిని పోషించాడు, అలా నడిపించాడు కదా. అందుకే బైబిల్ ఏముందంటే వారు వేసుకున్నటువంటి బట్టలు, వేసుకున్న చెప్పులు పగటి మేఘస్తంభంగా, రాత్రి కొన్ని వారికి ఏ లోటు లేకుండా. చూడండి, నీళ్ళు అవుతున్నారు. ఏంటి నీళ్ళు చేదుకున్నాయంటే ఏం చేశాడు? పంట నుంచి ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా. అంటే వారిని అలా పోషకుడిగా ఉండి పోషించి వారిని 40 సంవత్సరాలు నడిపించాడు.
ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు మన జీవితంలో కూడా ఏ విషయంలో కూడా లోటు లేకుండా సమృద్ధిగా మనల్ని ఏం చేస్తున్నాడు కదా. 5,000 నోట్లో వెళ్తుంటే ఎవరు ఇస్తున్నారు మనకి? చాలామంది మనకంటే చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు మెంటల్ అయిపోయి పిచ్చి అయిపోయి రోడ్ల మీద ఏం చేస్తున్నారు? చాలామంది తిండి లేక చాలామంది అల్లకల్లు అవుతున్నారు. కానీ ఈరోజు మనం సమృద్ధిగా ఉన్నామంటే, ఏ లోటు లేకుండా మనం ఉన్నామంటే మనకు ఉన్నాడు, మనం నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఒక పోషకుడిగా ఉండి మనల్ని ఏం చేస్తాడు? ఈ లోకం అరణ్యముల వల్లని. అందుకు మనం ఏం చేయాలి? దేవుడికి ప్రభువా ఒక కాపరిగా ఉండి ఏ తెగులు రాకుండా, ఏ రోగము రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ కష్టము రాకుండా, ఏ యొక్క మరి భయంకరటువంటి ఆ యొక్క నష్టము కలగకుండా నాకు ఒక కాపరిగా ఉండి ఎదురవుతున్న ప్రతి ఆపదలు, అపాయాలు, కష్టాలు, రోగాలు, యాక్సిడెంట్లు వీటన్నిటి నుంచి నన్ను ఒక కాపరిగా ఉండి కాపాడి నడిపిస్తున్నావు, నీ కృతజ్ఞతలు చెప్పేం చేయాలి దేవునికి. రెండవదిగా ఏమైనా చేయాలి మనము? ప్రభువా నువ్వు నన్ను విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నడిపిస్తున్నావు. ఎలా నడిపిస్తున్నావు అంటే రెండుగా ఎలా నడిపిస్తున్నాడు? ఒక పోషకుడిగా నాకు ఏది అవసరమో, నాకు ఏది ఉండాలో, నాకు ఏది లోటుగా ఉందో, ఏ లోటు లేకుండా నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నాకు ఆరోగ్యం సమస్తం ఇచ్చి నన్ను పోషించి నడిపిస్తున్నావు. ఇంతవరకు ఎక్కడ ఎవరి దగ్గర చాపుకోకుండా, ఎవరి దగ్గర అడుక్కోకుండా, కింది లేని స్థితిలో ఉండకుండా సమృద్ధిగా నన్ను పోషించి ఒక పోషకుడిగా నన్ను ఏం చేస్తున్నావు? అందుకు నీ కృతజ్ఞతలు అని చెప్పి దేవుడికి ఏం చేయాలి మనం? మూడోది చూద్దాం ఎలా నడిపిస్తున్నాడు. రండి బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే మూడోది ఎలా నడిపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనం. 1:1 తొందరగా. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయును. మీరు చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోను మనుషుడు తన కుమార్ని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. 32:11 చదువుకుందాం. 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఎలా నడిపిస్తున్నాడంటే పక్షి రాజు తన పిల్లలను ఏం చేస్తున్నాయి? రెక్కల మీదకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తాయి? వదిలేస్తాయి. మళ్ళీ జమ్ముడికి ఎందుకు వచ్చి ఏం చేస్తాయి అంటే దీన్ని అర్థం చేసుకుంటే ఒక తండ్రిలా, ఒక తల్లిలా, ఒక తండ్రిగా మనను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాడు? వారిని ఒక తండ్రి వలె నడిపించాడు. ఒక తండ్రి వలె నడిపించాడు. తండ్రిగా వారిని నడిపించాడు కదా. మనకున్న కష్టాల్లో, మనకున్న బాధల్లో, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనలను ఒక తండ్రిలా, ఒక తండ్రిగా మనల్ని ఎత్తుకుని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు కదా. ఇంకా బైబిల్ ఏంటంటే మనం చదువుకున్న అవసరం ఒక స్నేహితుని వలె మనల్ని నడిపిస్తున్నాడు అంటాడు. ఎలా నడిపిస్తున్నాడు మనల్ని? ఒక తండ్రి వలె మాత్రమే కాదు కానీ ఒక స్నేహితుని వలె కూడా మనల్ని నడిపిస్తున్నాడు. ఈయన నిజమైన స్నేహితుడు. 4వదిగా ఎలా నడిపిస్తున్నాడు మనల్ని? స్నేహితుని వలె. 4 విషయాలు చూశాం, సమయం అయిపోయింది కనుక. 1 కాపురులే నడిపిస్తున్నాడు, 2 పోషకులు నడిపిస్తున్నాడు, 3 తండ్రి వలే నడిపిస్తున్నాడు, 4 ఒక స్నేహితుడిగా ఉండి మనం ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. 5వ చూసుకుని ఇచ్చుకుంటాం. 4వ రిఫరెన్స్ చెప్పారు కదా. హోషేయ గ్రంథం 13:5 మనం చూసాం. 13:5 అలాగే 2:14 కూడా మనం చూస్తాం. సరే 5వదిగా చూస్తే ఎలా నడిపిస్తున్నాడు అంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనం. తొందరగా
నేను ఐగుప్తులోను ఆ, అరణ్యంలోను చేసిన సూచక్రియలు నా మహిమను చూచిన ఆ. ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. ఆ. కాగా ఆ. వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును ఆ. వారు చూడనే చూడరు. ఆ. నన్ను అలక్ష్యం చేసిన వారిని ఎవరునూ దాన్ని చూడరు. చాలా చూడండి, మొదట్లో మనం చూసాం వారికి ఏం చేస్తూ వచ్చాడు? ఆశ్చర్య కార్యం. అంటే ఒక ఆశ్చర్యకరుడుగా ఉండి వాడు ఏం చేశాడు? నడిపించాడు. ఒక ఆశ్చర్యకరుడుగా ఉండి ఆశ్చర్య కార్యాలు చేసి వాడిని ఏం చేశాడు? నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే తెలుగు రాయబడింది. చూడండి ఒకసారి. నేను మీ దేవుడైన యెహోవానని ఆ. మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. ఆ. మీ బట్టలను ఆ. మీ ఒంటి మీద పాకిలిపోలేదు. ఆ. మీ చెప్పులు మీ కాళ్ళు పాకిలిపోలేదు. చూడండి, ఇక్కడ చూస్తే ఎలా ఎటువంటి ఆశ్చర్యకార్యం చేశాడంటే వారి బట్టలు ఏమవ్వలేదు. పాకిలిపోలేదు. ఇప్పుడు నేను ఇది పోయి ఇప్పుడు వేశాను, సాయంకాలానికి ఏదో ఒక మార్క్ ఖచ్చితంగా పడుతుంది. అందుకే మా పాస్టర్ అంటుంది, మీరు వెయిట్ చేయకండి అంటున్నాను. నేను వెయిట్ చేయకుండా ఉండలేను, వెయిట్ చేస్తే మనకి చేయకుండా ఉండలేను, అవి అవ్వకుండా ఉండలేను. కానీ చూడండి, ఒక్క రోజుకే మన పట్ల ఏమైపోతున్నాయి, మరకలైపోతున్నాయి కదా. కానీ వీరికి 40 సంవత్సరాలు వారి పట్ల ఏమైపోలేదు, పాతగిల లేదు, చెప్పులేమవలేదు, అరిగిపోలేదు. 40 సంవత్సరాలు నడుస్తున్నా చెప్పులు అరగలేదు. చూడండి ఎంత ఆశ్చర్యమో కదా. ఇంకా చూస్తే యెహోషువ గ్రంథంలో రాబడి ఉంటుంది, 40 సంవత్సరాలు నడిస్తే వారు కాలు కూడా ఏమవ్వలేదు, కాలు కూడా వాసిపోలేదు కదా. ఎంత అద్భుతం. ఇంకా చూస్తే వారి యొక్క మరి చెప్పులు అంటే 40 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు. ఇప్పుడు కృప ఉన్నాడు, 2 సంవత్సరాల కృపకి కృప 14 సంవత్సరాలు. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేస్తే 40 సంవత్సరాలకి వెళ్తే అది పెన్షన్ అవుతాయి. ఇది 14 ప్లస్ అది 40, 54 సంవత్సరాలు. 54 సంవత్సరాలు అంటే ఎలా అయిపోతుంది మనిషి, వయసు అయిపోతుంది మళ్ళీ కనపట్టుకోవడమే కదా. కానీ చూడండి, ఇక్కడ చూస్తే అప్పటికి మనిషి ఏమవుతాడు, పెరుగుతాడు కదా. మనిషి పెరుగుతాడు, సైజు పెరుగుతాడు. బట్టలు ఏం చేయాలి, బట్టలు టైట్ అవుతాయి, బట్టలు మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, చెప్పులు మార్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అడేసిన ప్యాంట్ నాదే, నా ప్యాంట్ కూడా అర్థమైంది. అంటే చూడండి, అంటే సైజు మారిపోతుంది, మనిషి పెరుగుతున్న కొద్ది సైజు మారిపోతుంది కదా. కానీ 40 సంవత్సరాలు వారికి టైలర్ లేడు. అర్థమైందా? అక్కడ ఉన్న టైలరు అలాంటి కూడా టైలర్ లేడు, చెప్పులు షాపులు లేవు. అర్థమైందా? కానీ 40 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి బట్టలు మాసిపోలేదు, చెప్పులు. ఎంత ఆశ్చర్యం చేసేటువంటి, అంటే ఆశ్చర్యకరుడిగా ఉండి ఆశ్చర్య కార్యాలను పక్షంగా చేసి వాటిని ఏం చేస్తారు 40 సంవత్సరాలు. మన జీవితంలో కూడా అంతే, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ మనల్ని కూడా ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కనుక మనం దేవుడిని ఏం చేయాలి, ఆరాధించాలి. కనుక 5 నిమిషాల విషయం, మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన ప్రభువు